వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు పరచాలని అల్వాల్ ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల రిజర్వేషన్ను 23% నుంచి 42% స్థానిక సంస్థల్లో పెంచాలని, బీసీ నిరుద్యోగ యువతకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, బీసీ సప్లాన్ కు చట్టబద్ధత కల్పించి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి వినియోగించాలని, ప్రతి మండలంలో బీసీ గురుకులుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో వృత్తి బజార్లు ఏర్పాటు చేయాలని, ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చాలని, 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలని, 50 కోట్లతో ప్రతి జిల్లాలో బీసీ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నేడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఎన్నికలకు ముందు గత నవంబర్లో కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి మండల కేంద్రంలో కూడా ఓబీసీ మోర్చా నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకొని తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ బీసీ ప్రజల పక్షాన మరి ఈనాడు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది.